ఇతని పేరు సోమరాజు. వైజాగ్ వచ్చి 3 సంవత్సరాలైంది. కానీ వైజాగ్లో ఉండే 3 లక్షల మంది మాట్లాడుకునే ఏకైక వ్యక్తి. ఈ పోర్ట్లో కాంట్రాక్ట్స్ అన్నీ ఇతనివే. ఇక్కడి నుంచి ఏది కదలాలన్నా ఇతని పర్మిషన్ కావాలి. నువ్వు ఈ పోర్ట్ కాంట్రాక్ట్ జోలికి రావద్దు. దీనికోసం ఇప్పటి వరకు నేను 20 మందిని చంపాను. నువ్వు 21 కావద్దు. నేను కూడా ఈ మధ్య 2-3 చంపానండి. బిజినెస్లో ఇవన్నీ మామూలే కదండి. నాకు ట్రైన్కి టైం అవుతుంది. వస్తాను. హైదరాబాద్ వెళ్తున్నాడంట టెండర్ వేయడానికి. ఏ ట్రైన్కి? గోదావరికి. మైసమ్మకు ఫోన్ చేయి. వీడి పేరు మైసమ్మ. హైదరాబాద్లో సోమరాజుకి రైట్ హ్యాండ్. వాడేం చెబితే వీడది చేస్తాడు. ఓకే అన్న, నువ్వు మర్చిపో. గోదావరి ఎన్ని గంటలకు వస్తుందిరా? తెల్లవారుజామున 5:30. రాత్రికి ఎవరు మందేయకండి, పొద్దునే పని ఉంది. అన్నా ట్రైన్ వస్తుంది. ఈ పాప పేరు మహాలక్ష్మి. సోమరాజు కూతురు. కూతురంటే ఇతనికి ప్రాణం. ఎంత ప్రాణం అంటే నాకొద్దు. ఇంకేం కావాలరా నీకు? నాకు ఆ బొమ్మ కావాలి డాడీ. ఏమయ్యా, మా పాపకి బొమ్మ నచ్చిందంట, నాకు ఇచ్చే. మా పాపకి నచ్చింది. నీ పాపకి ఇంకోటి కొనొచ్చుగా? అదేదో మీరే కొనుక్కోవచ్చుగా. సోమరాజు అన్న బొమ్మ అడిగితే ఇవ్వనన్నారంట. మిమ్మల్ని చంపి బొమ్మ తీసుకురమ్మన్నాడు. ఇస్తారా చస్తారా? ఈ పాపకి ఇప్పుడు 18 ఏళ్ళు. వైజాగ్ బుల్లయ్య కాలేజ్లో చదువుతోంది. నీ పేరేంటి? వసంత. ఏ సంత? వసంత. మీ నాన్న ఏం చేస్తాడు? కానిస్టేబుల్. అరే, మా మామగారు కానిస్టేబుల్ అంటరా. కూరగాయలు గట్రా కొనాల్సిన అవసరం లేదు. కూరగాయల కోసం కక్కుర్తి పడకు. పిల్ల అందంగా లేదు. అందంగా లేని అమ్మాయిలు బాగా చదువుతారంట. నువ్వు బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించు. ఎందుకంటే నేను పెద్ద సోమరిపోతుని. నువ్వే నన్ను పోషించాలి. బాగా చదువుకోమ్మా. వెళ్ళు. మహాలక్ష్మి వచ్చిందిరా. ఎందుకే అందరికీ నిన్ను చూస్తే భయం? ఒక మగాడు చూడని అందం ఎందుకే? వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయిందిరా. రోజు దీంతో పెద్ద టెన్షన్ అయిపోయిందిరా. రాయ్, దీనికి లవ్ లెటర్ రాయ్. నేనా? ఎవడో ఒకటితో ఇప్పిద్దాం లేరా. నువ్వు రాయ్. రాశాను. ఎవరితో ఇప్పిద్దాం? ఆ గేట్లోంచి ఎవడు ముందొస్తే వాడితో. అయిపోయాడురా వీడు. Ready to listen to me, the man, the funny is here. Don't play naughty to see what I mean. The power he has. Yo, what right lucky fellow. He's the macho man. The way the thing you can. He's got the style of the future. The attitude is high. He's the macho man. Hey, ఇట్రారా. పేరేంట్రా? బన్నీ అన్నా. ఇవాళే కాలేజ్కి వచ్చావా? అవునన్నా. ఈ లెటర్ తీసుకెళ్లి అక్కడ మహాలక్ష్మి అనే అమ్మాయి ఉంటుంది, ఇచ్చేసిరా. ఎందుకన్నా? ర్యాగింగ్ రా. అంటే పొద్దున్నే పార్కులో చేస్తారు అదా? అది జాగింగ్ రా. మరి ర్యాగింగ్ అంటే ఏంటన్నా? ఈ లెటర్ తీసుకెళ్లి ఆ మహాలక్ష్మికి ఇవ్వు, నీకే తెలుస్తుంది. ఆద్మీ ఫినిష్. ఏమండి, ఇక్కడ మహాలక్ష్మి అంటే ఎవరండి? ఇంత అందంగా ఉన్నారంటే మీరే ఉంటారు. తీసుకోండి.
వెళ్ళిపో. తీసుకోండి. మీరు తీసుకోకపోతే వాళ్ళని కొడతారండి. అర్థం చేసుకోండి ప్లీజ్. వెళ్ళిపో. చెప్తున్నాను కదండి వాళ్ళు కొడతారని. తీసుకోండి. ట్రై టు అండర్స్టాండ్. గో. ఏమండి నా మాట వినండి. తీసుకోండి ప్లీజ్. ఏంట్రా లెటర్ ఇస్తున్నావు? అది కదండి ఈ లెటర్. సూరి. అమ్మా నువ్వు తప్పుకో, నీకేం తెలియదు. సూరి నా మాట విను ప్లీజ్. నువ్వు కాదు కదా ఎవడు అడ్డొచ్చినా ఇవాళ వాడిని విరిచేస్తాం. అన్నా వాళ్ళు కొడతారన్నా. లెటర్ ఇస్తే కొట్టారా? అదేంటన్నా అన్నా వాళ్ళు వచ్చేస్తున్నారన్నా. ప్లీజ్ అన్నా. అన్నా మీరైనా చెప్పండి అన్నా. 4 దెబ్బలు తింటే ఏమవుతురా? తినే. అన్నా ర్యాగింగ్ అంటే మనలో మనమే చేసుకోవాలి కానీ ఆ రౌడీగాలతో మనకెందుకన్నా? అసలు నేను మామూలుగా కొట్టను, కానీ కొట్టడం మొదలు పెట్టాను అనుకో చిత్తకు కొట్టేస్తాను. ఇదిగో అయింది ఏదో అయిపోయిందిలే కానీ మనసులో ఏం పెట్టుకో. పెట్టుకున్నావు అనుకో పెట్టుకోలే చూస్తే అర్థమైపోతుంది. సరేనా? బాయ్. అన్నా లెటర్ మంది వాళ్ళన్నా అది తెలియక నువ్వు నన్ను కొట్టేశావు. ఇమ్మని చెప్పి వాళ్ళు తప్పు చేశారు కాబట్టి నేను వాళ్ళు కొట్టేశాను. మరి ఇచ్చి నేను తప్పు చేశాను కాబట్టి నన్ను కొట్టండి అన్నా. పర్లేదులేరా పో. లేదన్నా ఇందులో నా తప్పుంది, కొట్టండి అన్నా. వద్దులేరా. లేదన్నా నా తప్పుంది, కొట్టండి. వద్దన్నానా? మరి నేను చేసిన తప్పు కాదా అన్నా? కాదులే పో. అయితే సారీ చెప్పన్నా. సారీ చెప్పన్నా. మొండి నాయాల. సారీ పో. థ్యాంక్స్. He's the macho man. The way the thing you can. He's got the style of the future. The attitude is high. Ba-b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 a. ఏందన్నా వానికి భయపడుతున్నావు? నేనాడి భయపడటం తొక్క. మరి వీళ్ళు 4 పీకు వాడిని. నేను ఎక్కువనేనా? ఏ భయపడుతున్నావా? నేనెందుకు భయపడతాను? నాకేం భయం? మరి నీకు భయం లేదు, నాకు భయం లేదు. అలా మెయింటైన్ చేయి. ఏమండి మహాలక్ష్మి గారు, మీతో ఎవరు మాట్లాడకూడదా? నువ్వు మాట్లాడుతున్నావుగా. నా సంగతి సరే, అందరు నాలా ఉండలేరు కదా. మీ ఇంట్లో మిమ్మల్ని బయటకు పంపించడానికి భయం అయితే ఏదైనా బ్యాంకులో లాకర్ ఓపెన్ చేసి అట్లా దాచుకోమని చెప్పండి. కాలేజ్ అన్నాక 10 మంది చూస్తారు, 10 మంది మాట్లాడతారు, 10 మంది అవుతారు. మనమంతా స్టూడెంట్స్ అండి. మీ వల్ల మిగతా స్టూడెంట్స్ అంతా ఇబ్బంది పడకూడదు కదా. అమ్మా ఈ రోజు కాలేజ్ లో నాతో ఒకటి మాట్లాడాడమ్మా. ఇప్పటికి 200 సార్లు చెప్పావా మాట. నా కొడుకు ఏం కొట్టాడమ్మా వాడు. మన వాళ్ళకు కూడా పడతాయి అనుకున్నాను. జస్ట్ మిస్ అమ్మా. నోరు మూస్తావా? ఒక అబ్బాయి గురించి అలా మాట్లాడకూడదు, తప్పు. ఏరా మగాడా నాతో మాట్లాడతావురా? ఎంత ధైర్యం రా నీకు? ఏం చేస్తున్నావురా మగాడా? తల్లి పడుకుందా? పడుకుందండి. భోజనం చేసిందా? చేసింది. పాలు తాగిందండి. ఎగ్గు పెట్టాను.
ఆ పచ్చ సోనాది పెట్టలేదుగా? లేదండి. లైట్ మెల్లకాయ. బుజ్జి నా బంగారు తల్లి అమ్ముతులు ñొమ్మ. లైట్ తీసేయి. నా కూతురు ఎందుకురా నాతో మాట్లాడలేదు? నేనేం తప్పు చేశాను? ఈ ప్రపంచంలో ఎవరైనా నాలా పెంచుతారా? ఎవడు పెంచడరా, వాడొక రాక్షసుడు. సుధీర్ అని ఒక సిన్సియర్ స్టూడెంట్, వాడు నీలాగా లెటర్ ఇచ్చాడు. అది ఆ సూర్యగాడు చూశాడు, అంతే. నీకు మా మహాలక్ష్మి కావాలరా? లేదు సార్. లెటర్ ఇస్తావా? లేదు సార్. కళ్ళు ఉండబట్టేగా చూస్తావు సార్. పొడి చేస్తా. వద్దు సార్. అన్నా వీడి కళ్ళు పొడి చేస్తా. ఎందుకు చేశాను రా పని? నా కూతురు మీద ఉన్న ప్రేమతోనే కదా. దానికి ఎవడో ఒక లెటర్ రాసేస్తే ఊరుకుంటావా? ఈ విషయం అర్థం చేసుకోకుండా నా మీద అలుగుతుందేంట్రా? వదిలేయన్నా, మన పాపే కదా. పాప మాట్లాడటం లేదని నువ్వు లొంగకు. పాప వంక ఎవడు చూసినా ఆడి కళ్ళు అలా పొడి చేయాలంతే. సూర్యగాడు సుధీర్ కళ్ళు పొడవటం వల్ల నీకేమనిపిస్తుంది? ఆ అమ్మాయి వైపు చూడకూడదు అనిపిస్తుంది. నాకైతే ఆ అమ్మాయినే చూడాలనిపిస్తుంది, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. దాని బాబు నన్ను ఏం పీకుతాడో చూస్తాను. రేయ్, నీకు ఈ ఆలోచన రాగానే నిన్ను కాలేజీలో తీసేస్తారు. నువ్వు ఈ కాలేజీలో ఉండటానికి వీల్లేదు. అదేం సార్, నేనేం తప్పు చేశాను? తప్ప సీనియర్స్ అని కూడా చూడకుండా ఇలా కొడతారా? అదేదో చిన్న గొడవ. చిన్నదే కానీ దెబ్బలు పెద్దవి. తీసి పర్లేదు, ఉంచండి. ఏంట్రా ఉంచండి? ఏంట్రా ఎట్టకారమా? టేక్ దిస్ అండ్ గెట్ అవుట్. సరే, మీకు 5 గంటల వరకు టైం ఇస్తున్నాను. ఈ లోపల ఈ టీసీ వాపస్ తీసుకోవాలి. 5 దాటితే మీ అంతటా మీరే వచ్చి నన్ను బ్రతిమాలనా నేను కాలేజ్కి రాను. నేను నిన్నెందుకు బ్రతిమాలుతాను? ఒకవేళ మీరు మనసు మార్చుకుని నన్ను బ్రతిమాలనా నేను రాను. మీకు 5 గంటల వరకే టైం. నువ్వు నాకు టైం ఇచ్చేదేంట్రా? ఏదో 4 బచ్చాకాలను కొట్టిన పెద్ద రౌడీ అనుకుంటున్నావా? నేను ప్రిన్సిపాల్ దైవ సహాయంగా మాత్రమే బయట ప్రపంచానికి తెలుసు. కానీ 25 ఏళ్ల క్రితం జగదాంబ సెంటర్లో ఈ దైవంగాడు చాలా పెద్ద రౌడీ. చూస్తావా? ఆధారాలు కావాలరా? చూడు, ఇంతకాలం ఈ గుండెల్ని గుండీలు పెట్టి దాచేశాను రా. చూసావా ఈ కత్తిపోట్లు? అవి కత్తిపోట్లు కాదు, కుక్కగాట్లు. బాగా తాగేసి ఇడిలు అనుకుని పక్కింట్లోకి వెళ్తే ఆ ఇంట్లో కుక్క ఇడి మీద పడి రక్కేసింది. అరే, షార్ట్ ఫైట్ తెలుసురా నీకు? అవన్నీ మీలాంటి రిటైర్డ్ రౌడీలకు తెలుస్తాయి, వాళ్ళకి ఎలా తెలుస్తాయి సార్? ప్యూను అయినా బాగా చెప్పావు. థ్యాంక్ యూ సార్. గోలీ సోడాను గాల్లోకి ఎగరేసి కొట్టడంలో ఆంధ్రాలో ఆల్మోస్ట్ నేనే ఫస్ట్, తెలుసా? ఏంటి సడన్ గా సోడాల్లోకి దిగాడు అనుకుంటున్నారా? పాపం వీళ్ళ నాన్న సోడాలమ్మి వీని పీజీ దాకా చదివించాడు. నాన్నగారు సహాయం, మై సన్. ఇక మీదట మీరు ఇలా ఎండలో నిలబడి సోడాలు కొట్టక్కర్లేదు నాన్నగారు. ఏం బాబు, నువ్వు కొడతావా? లేదు నాన్నగారు, నేను పీజీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను నాన్నగారు. మిమ్మల్ని అద్దాల మేడలో ఉంచుతాం. రేపటి నుంచి మన జీవితమే మారిపోతుంది. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను. వద్దు నాన్నగారు, ఈ రోజు నా సోడా నేనే కొట్టుకుంటాను. సోడా కొట్టడం అంటే పీజీ పాస్ అయినంత ఈజీ కాదురా. ఈడి సోడా ఈడికే కొట్టుకోవడం చేత కాదు, ఈడు పెద్ద రౌడీ అట. రే, ఆ సోడాలన్నీ వదిలేసి ప్రిన్సిపాల్గా ప్రశాంతంగా బ్రతుకుతున్నాను రా. నాలో ఉన్న రౌడీ నిద్ర లేకపోద్దురా ప్లీజ్. చిన్నపిల్లలరా మీరు. వెళ్ళిపో. సారీ సార్. నాకే టైం ఇస్తావురా? ఇంతమందిని రా.